మీరు కేవలం శ్రీమతంపై నడుచుకోండి. బాగా పురుషార్థం చేసి వారసత్వాన్ని తీసుకోండి. మాయతో ఓడిపోకండి. ఈశ్వరీయ మతము, దైవీ మతము, మనుష్య మతాలలో తేడా ఏమి? ఈశ్వరీయ మతము ద్వారా పిల్లలైన మీరు వాపస్ ఇంటికి వెళ్తారు. కొత్త ప్రపంచంలో ఉన్నత పదవిని పొందుతారు. దైవీ మతం ద్వారా మీరు సదా సుఖవంతంగా ఉంటారు. ఎందుకంటే అది కూడా బాబా ద్వారా ఈ సమయంలో లభించిన మతమే కదా. కానీ ఎంతైనా కిందికి దిగుతూ వస్తారు. కొంచెం 0.1%, 0.1%, 0.01% దిగుతా కిందికి వస్తూనే పోతారు. మనుష్య మతము మాత్రము దుఃఖితులుగానే తయారు చేస్తుంది. ఈశ్వరీయ మతంపై నడిచేందుకు మొట్టమొదట చదివించే తండ్రి పైన పూర్తి నిశ్చయం ఉండాలి. ఓం